అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నిజానికి నేను ఇలా వీడియో రావాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మేబీ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలో ఈనాడు పార్ట్ వరకు నేను ఎలాగే చేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఈనాడు వాళ్ళు సోషల్ మీడియాలో వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు వాళ్ళ పేపర్ క్లిప్పింగ్ వాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కాపీరైట్ నోటీసులు జారీ చేస్తున్నారు. మన వరకు నోటీస్ రాలేదు, కొంతమందికి ఆల్రెడీ నోటీసులు వెళ్ళాయి. ముందుగా వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయాలంట. సో నేను బయట ఉన్నాను కదా, కాబట్టి దీని అంతటికి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మేనేజ్మెంట్తో మాట్లాడి పర్మిషన్ తీసుకొని చేయగలను, అప్పటి వరకు చేయలేను. సో అందుకని ఈనాడు పేపర్ చూపించకూడదు కాబట్టి, కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను ఆ పేపర్ ఓపెన్ చేసి చదువుతూ, ఇదిగోండి వేరే మొబైల్లో నేను ఆ పేపర్ ఓపెన్ చేసి అందులో వచ్చిన వార్తలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని వరకు వాళ్ళు ఏం కాపీరైట్ నోటీసులు అయితే జారీ చెయ్యరు. ఆల్రెడీ చాలా ఛానల్స్కి వాళ్ళు కాపీరైట్ నోటీసులు అయితే ఇచ్చారంట. లీగల్గా బాగా ఇబ్బందులు వస్తాయి. ఎందుకు వాళ్ళు వద్దు అన్న తర్వాత. ఇప్పుడు ఈ మధ్య చిరంజీవి గారి మీద ఎటువంటి వీడియోస్ చేయకూడదు అని చెప్పి కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది చాలామందికి. అంటే చిరంజీవి గారిని నెగిటివ్గా చేసిన, ట్రోల్ చేసిన, ఆయన పేరు వాడినా, దానికి సంబంధించిన పేరు వాడినా సరే వాళ్ళకి నోటీసులు ఇస్తారు. సో లీగల్గా కోర్టు నుంచి చిరంజీవి గారికి పూర్తి ఉపశమనం. సో అలా కొంతమంది ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. సో ఈనాడు ఏం చేసిందంటే అసలు వాళ్ళ కంటెంట్, వాళ్ళ పేపర్ క్లిప్పింగ్ ఎవరు వాడకుండా ముందుగానే ప్రిపేర్ అయ్యి వాళ్ళ లీగల్ టీమ్ని అలర్ట్ చేసి ప్రస్తుతానికి ఐడెంటిఫై చేస్తున్నారు ఎవరెవరు వాడుతున్నారు అని. ఇది కొంచెం కాంట్రవర్సీ అవుతోంది, పబ్లిక్ కూడా ఊరుకోవట్లేదు, ఈనాడు మీద రివర్స్ అవుతున్నారంట. సరే అది తర్వాత చూద్దాంలే, కానీ ప్రస్తుతానికి వార్తల్లోకి వెళ్దాం. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. 100% సేవలు ఆన్లైన్లో అని ఈనాడులో ఒక బ్యానర్ వార్త వేశారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి, ప్రజల్ని ఇంకా కార్యాలయాలకు పిలవడం ఏంటి, ఇక నుంచి డేటా ఆధారిత పాలనే, మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో బాధ్యత, డిసెంబర్ 2వ వారంలో జిల్లా కలెక్టర్ల సదస్సు, డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. ఇంకా కూడా డేటా ఆధారంగా ఆన్లైన్ సేవలే ఉండాలి, ఇంకా ప్రజలను ఏ ధృవీకరణ పత్రాల కోసమో దేనికోసమో ఆఫీసులకు పిలిపించడం ఏంటి, సో ఇంకా ఆఫీసులకు పిలిపించడాలు ఏం లేవు, అంతా కూడా ఆన్లైన్లో జరిగిపోవాలి, డేటా అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ డేటా లేకపోయినా డేటా రెడీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పారు. అంటే బిల్డింగ్ పర్మిషన్స్ కావాలన్నా, లేదంటే ఏమైనా సర్టిఫికేట్ కావాలన్నా, ఏం కావాలన్నా సరే ఆఫీసులకు వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఈ రోజుల్లో కూడా ఆఫీస్ ఏంటి, ఇంత స్మార్ట్ యుగం వచ్చిన తర్వాత అని 100% సేవలన్నీ ఆన్లైన్లోనే జరగాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న చాలా సీరియస్గా మొత్తం అన్ని శాఖల అధికారులకు అండ్ మంత్రులకు కూడా చెప్పారు. డిసెంబర్ 2వ వారంలో జిల్లా స్థాయి కలెక్టర్ల సదస్సు పెట్టి ఈ మేరకు పూర్తిగా అవగాహన కల్పిద్దాం అని చెప్పి కూడా ఆయన నిర్ణయించుకున్నారనమాట. అలాగే డిజిలాకర్ తరహాలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ తీసుకురాబోతోందంట ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ డిజిలాకర్ తరహాలోనే అవసరమైతే రాష్ట్రంలోనూ ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆధార్తో ప్రజలు తమకు సంబంధించిన అన్ని పత్రాలు చూసుకునే వెసులుబాటు కల్పిస్తాం. ప్రజలకు సమాచారం అంతా కుటుంబ యూనిట్గా జియో ట్యాగింగ్ చేశాం. దీన్ని అన్ని శాఖలు ఉపయోగించుకోవాలి. డేటా ఆటోమేటిక్గా వస్తుంది, దాన్ని ఉపయోగించుకోవాలి అని సీఎం గారు చెప్పారు. అలాగే ఇదే మీటింగ్లో గ్రామ సచివాలయాల పేర్లు కూడా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక సచివాలయాలు కాదు, విజన్ యూనిట్లు అంటే అవి గ్రామాల్లో వార్డుల్లో ఉన్న సచివాలయాలను పిలవరు, విజన్ యూనిట్లుగా పేర్లు మారుస్తూ నిన్న ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అలాగే కోర్టు కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయాలి, సాంకేతికత సాయంతో అన్ని శాఖలు కూడా దీని మీద దృష్టి పెట్టాలని కూడా సీఎం గారు నిన్న చెప్పారనమాట. సో ఇదే వార్త అన్ని పత్రికల్లో బ్యానర్ వార్త వచ్చింది. మరో ఆసక్తికరమైన విషయం నేను చెప్పాలి. ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో ఈ యాడ్ వచ్చింది చూసారా, గెలిపించావు స్ఫూర్తి నిలిపావు అని శ్రీచర్ అని వరల్డ్ కప్ పట్టుకున్న ఫోటోతో ఒక యాడ్ వచ్చింది. సేమ్ ఇదే యాడ్ ఈనాడులో కూడా వేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అండ్ చాలా పత్రికల్లో వేశారు. ప్రభుత్వం ఈ యాడ్ ఇచ్చిందనమాట. అంటే ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సీఎం గారి ఫోటో అండ్ నారా లోకేష్ గారి ఫోటో వేశారు. ఈ పక్కన ఇటువైపు ఏమో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కేశినేని చిన్ని గారు అండ్ సానా సతీష్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయలేదు. మరి నారా లోకేష్ గారి ఫోటో వేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయాలిగా. ఖచ్చితంగా ఇది కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది.
సీఎంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి ఏసీఏ ప్రతినిధుల ఫోటో వేస్తే ఓకే, కానీ నారా లోకేష్ గారి ఫోటో వేశారు అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా వేయాలి, వేయలేదు. సో ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ది తప్పు ఉంటుంది. అందులోకి వీరు ఎందుకు యాడ్ ఇచ్చారు తెలుసా? ఈ వైసీపీ సోషల్ మీడియాలో ఒక రచ్చ నడుస్తోంది. మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఉమెన్ వరల్డ్ కప్ గెలిచిన క్రికెటర్లకు సన్మానిస్తున్నారు, గౌరవంగా చూసుకుంటున్నారు, కానీ మన రాష్ట్రంలో శ్రీచరణి రెడ్డికి అసలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తుండటంతో నిన్న టీడీపీ సోషల్ మీడియాలో నారా లోకేష్ గారు వరల్డ్ కప్ గెలవడానికి ముందే శ్రీచరణితో ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడారు, ఆమెను సత్కరించారు అని చెప్తూ కవరింగ్ ఇస్తూ ఈరోజు ఒక పెద్ద యాడ్ ఇచ్చారనమాట. ఆ వ్యతిరేకత ఏమీ రాకుండా. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మరో వార్తకు వెళ్తే, కనుల ముందుకు కలల సౌధం అని 8 ఏళ్ల నిరీక్షణకు తెర, పక్కాగా మౌలిక వసతుల కల్పన, వచ్చే ఏడాది మార్చి నాటికి 1.18 లక్షల ఇల్లు అందించేలా ప్రణాళిక. పేదల చేతికి ఈ నెలలోనే 6,552 టిడ్కో గృహాలంట. ఆ టిడ్కో ఇల్లు ఉన్నాయి కదా, ఎప్పుడో 2017, 18, 19 ఆ టైంలో కట్టేసి వైసీపీ హయాంలో కంప్లీట్గా పక్కన వదిలేశారు కదా, మారుమూల శిథిలావస్థకు చేరుకున్నాయి, డోర్లు పడిపోయాయి, పుచ్చులు ఊడిపోయాయి, స్లాబ్లు ఊడిపోయాయి. అటువంటి ఇళ్లను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడక్కడ మరమ్మతులు చేయించి మళ్ళీ గాడిలో పెట్టి మార్చి నెలాఖరులోగా మొత్తం అన్ని చోట్ల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి రెడీ చేస్తోంది. అది కళల సౌధం కోసం 8 ఏళ్లుగా వేచి చూస్తున్న పేదల నిరీక్షణ ఫలించనుంది. 2017, 19 మధ్యన తెదేపా ప్రభుత్వ హయాంలో చాలా వరకు నిర్మాణాలు పూర్తయినా వైకాపా ప్రభుత్వం కనీసం మౌలిక వసతి సదుపాయాలు కల్పించకుండా 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేసి వారిని ఇబ్బందులకు గురి చేసింది. అద్దె ఇళ్లలోనే మగ్గేలా చేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాలను కల్పించే చర్యలు చేపట్టింది. దీంతో వచ్చే ఏడాది మార్చి నాటికి 1.18 లక్షల గృహాలు లబ్ధిదారులకు అప్పగించబోతోందంట. టిడ్కో గృహాలను కూడా అప్పగించబోతున్నారని రాశారనమాట. ఇక వందే మాతరానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తవబోతున్నాయండి. ఉదయం 9:50 గంటలకు దేశవ్యాప్తంగా జాతీయ గేయాలాపన, ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వందే మాతరం గుర్తుంది కదా, ఒక రకంగా గూజ్ బంప్స్ వస్తాయి మనకి. వందే మాతరం పాడిన విన్న అండ్ జనగణమన పాడిన విన్న కొన్ని సందర్భాల్లో గూజ్ బంప్స్ వస్తాయి, మన మైండ్లో రకరకాల ఆలోచనలు మెదులుతాయి. సో అటువంటి గొప్ప గేయాన్ని మన దేశానికి అందించి 150 ఏళ్ళు పూర్తయిందంట. సో కేంద్ర హోంమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన ఎడిటోరియల్ కూడా రాసి అన్ని పత్రికల్లో కూడా పబ్లిష్ చేయించారు, వాడవాడలా వందే మాత్రం అని. ఇక బీహార్లో రికార్డు స్థాయి పోలింగ్ వచ్చిందండి. తొలి దశలో 65% పైగా ఓటు వేశారు. సాధారణంగా బీహార్లో పోలింగ్ అంటే అరౌండ్ 60-61% అలాగే ఉంటుంది, 58 to 62% వరకే ఉంటుంది. కానీ ఈసారి 65% పైగా 121 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి, వాటన్నింటినీ తట్టుకొని పోలింగ్ బాగానే నమోదైంది. ఇక మరో ఇంపార్టెంట్ న్యూస్ చూసుకోవచ్చు. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ భారీ క్వాంటమ్ కంప్యూటర్ 1772 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన. ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో 1772.08 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదించింది. ఇందులో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1200 క్యూబిక్ సామర్థ్యం ఉన్న భారీ క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో అధికారులకు జరిపిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4000 చదరపు విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మిస్తున్నారు కదా, సో అక్కడికి మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థ కూడా రాబోతోంది. 1772 కోట్ల పెట్టుబడితో అక్కడ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది అనేది ఈనాడులో రాశారు. తర్వాత 500 ఆస్తులకు ఒకటే ఫోన్ నెంబరు, మ్యాపింగ్లో పంచాయతీ కార్యదర్శులు ఘోర తప్పిదాలు, 3000 పంచాయతీల్లో తప్పుడు నెంబర్ల వినియోగం, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం జిల్లాకు ఒకరు చొప్పున 26 మందిని సస్పెండ్ చేశారు. పంచాయతీల్లో మ్యాపింగ్ చేశారు కదా ఆస్తులను, ఆ ఆస్తులకు కార్యదర్శులు బాధ్యత తీసుకోకుండా ఎడాపెడ కొట్టేశారు. పేర్లు, ఆన్లైన్ రికార్డులు, సర్వే నెంబర్లు, వాళ్ళ డోర్ నెంబర్లు అండ్ ఫోన్ నెంబర్లు అన్నీ తప్పు ఎడాపెడ వాళ్ళకు తోచిని ఎక్కించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య రావడంతో 3000 పంచాయతీల్లో తప్పుడు నెంబర్లు వినియోగించడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. సో మిగిలిన వాళ్ళకు బుద్ధి రావాలి అని ఏ గ్రామంలో అయితే ఇటువంటి ఎక్కువ తప్పులు జరిగాయో గుర్తించి అక్కడ సస్పెండ్ చేశారు వాళ్ళని. ఇక విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ సదస్సు అంటండి.
ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహణ. పాల్గొననున్న 16 దేశాల కొనుగోలుదారులు. రాష్ట్రాన్ని ప్రధాన ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విశాఖపట్నంలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు నిర్వహిస్తున్నట్టు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9, 10 తేదీల్లో 2 రోజుల పాటు ఇండియా ఎంఎస్ఎంఈ ఫోరం సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని రష్యా, శ్రీలంక, హంగరీ, బ్రిటన్, ఆస్ట్రియా, జపాన్, న్యూజిలాండ్, ఈజిప్ట్, బహ్రెయిన్, నేపాల్, జింబాబ్వే, టాంజానియా, ఉగాండా, కెన్యాతో పాటు 16 దేశాలకు చెందిన 34 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు రాబోతున్నారంట. ఇది గొప్ప విషయం. ఇది ఒకటి ఇచ్చారు. తర్వాత విజయ డైరీ చైర్మన్ గుర్తున్నారు కదా, మండవ జానకి రామయ్య, ఆయన కన్నుమూశారు. విజయ డైరీ మాజీ చైర్మన్. ఇక వ్యోమగామి శిక్షణకు కైవల్యారెడ్డి ఎంపిక. 4 ఏళ్ల పాటు ఫ్లోరిడాలో వివిధ అంశాల్లో తర్ఫీదు. ఫ్లోరిడాలోని టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో చేపట్టే వ్యోమగామి శిక్షణకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కైవల్యారెడ్డి అర్హత సాధించారు. ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి వేల మంది దరఖాస్తు చేసుకోగా వడపోతానంతరం 150 మందిని శిక్షకు ఎంపిక చేశారు. ఈ జాబితాలో కైవల్యారెడ్డి కూడా ఉన్నారన్నమాట. సీఎం చంద్రబాబుతో భాజపా అధ్యక్షుడు మాధవ్ భేటీ. ఇక్కడ ఒక వెరైటీ వార్త అండి, కలవరపరిచే వార్త. చీమలతో బతకడం నా వల్ల కాదు అని ఒక వివాహిత తనకు తాను స్వీయంగా తనువు చాలించారు. ఆమెకంట మిర్మికోఫోబియా అనే వ్యాధి ఉందంట. అంటే చీమలను చూస్తే భయపడడం, చీమలను చూస్తే టెన్షన్ పడడం. అలా ఇంటి చుట్టూ చీమలు చేరడంతో, ఇంట్లో ఎక్కువగా చీమలు కనిపిస్తుండడంతో ఆమె ఆ భయానికి గురై ఒక రకంగా అభద్రతకు వెళ్ళిపోయి నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనకు తానుగా చేసింది. అది హైదరాబాద్లో జరిగింది, అమీన్పూర్ దగ్గరలో. ఇక క్యాట్ ఉత్తర్వులను రద్దు చేయండి. ఐపీఎస్ విశాల్ గున్ని విషయంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వ్యాజ్యం. ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. పాపం విశాల్ గున్ని ఒకప్పుడు సోషల్ మీడియా స్టార్, మంచి ఐపీఎస్ అధికారిగా పేరు కూడా తెచ్చుకున్నారు. కానీ అలా ఆయన వైసీపీ హయాంలో కొంతమంది చెత్త స్నేహాలు చేసి, చెత్త పనులు చేసి ఇప్పుడు సస్పెన్షన్కు గురయ్యారన్నమాట. ఇక సుబ్బనాయుడు సేవలు ఎనలేనివి, ఆయన కుటుంబానికి అండగా ఉంటాం మంత్రి నారా లోకేష్ గారు నిన్న నెల్లూరు జిల్లా కావలి వెళ్ళి మాలేపాటి సుబ్బనాయుడు గారి కుటుంబాన్ని పరామర్శించి వాదార్చి అక్కడ కాసేపు వాళ్ళతో గడిపి కార్యకర్తలతో మాట్లాడి వచ్చారు. సో పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు. ఏమండగా ఉంటారండి? సుబ్బనాయుడు గారు మరణించారు, అండ్ ఆయన అన్న కుమారుడు భానుచంద్ర మరణించారు. ఇద్దరు కూడా రాజకీయ భవిష్యత్తు ఉన్నవాళ్ళు. పార్టీ సీట్ ఇవ్వలేదు, కొన్ని సీట్ ఇవ్వలేసారు కదా, పెత్తనం లేదు, గౌరవం లేదు, కేడర్కి న్యాయం లేదు. అన్యాయం జరిగిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత వెళ్ళి న్యాయం చేస్తామంటే ఏంటి? సో పార్టీ చూసుకోవాలి. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా నియోజకవర్గాల్లో. ఇక వందే మాత్రం స్ఫూర్తిని భావితరాలకు అందిద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక నా హయాంలో 40 లక్షల ఉద్యోగాలు కల్పించా. విద్యార్థి విభాగం సమావేశంలో వైకాపా అధినేత. వద్దాం, ఆ వార్తకే వస్తా. ఆ వార్త సాక్షిలో హైలైట్ చేశారు, అక్కడ రాద్దాం, అక్కడ చెప్తా. ఇక పరకామణి కేసులో వేగం పెంచిన సిఐడి బృందం. తిరుమలలోని పరకామణి చోరీ కేసు దర్యాప్తులో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ బృందం వేగం పెంచిందంట. ఇక హాజరు నుంచి మినహాయించండి. ఈ నెల 14వ తేదీన ఖచ్చితంగా సిబిఐ కోర్టుకు హాజరవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కోర్టు మెమో దాఖలు చేసింది. ఖచ్చితంగా మీరు రావట్లేదు, మీరు వాయిదాలకు రావట్లేదు, బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారు, కాబట్టి ఈ నెల 14వ తేదీన ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పడంతో ఆయన లేదు నేను రాలేను, నేను కొంచెం బిజీగా ఉన్నాను, పార్టీని నేనే నడిపించాలి అని సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. అక్టోబర్ 1 నుంచి 30 వరకు 15 రోజుల పాటు జగన్ యూరప్ పర్యటన నిమిత్తం సిబిఐ కోర్టు అనుమతులు ఇస్తూ వెళ్లే ముందు పర్యటన వివరాలు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ వివరాలు సమర్పించాలని, వచ్చాక నవంబర్ 14లో కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతులు విధించింది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ కోర్టు ఎదుట ఇంకా హాజరు కాలేదు. కోర్టు విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో తన వ్యక్తిగత హాజరును మినహాయించాలని అభ్యర్థించారు. ఆయన కోర్టుకు వెళ్ళడానికి ఈగోతో ఫీల్ అవుతున్నారు, నామోషిగా ఫీల్ అవుతున్నారు. అదొక పెద్ద బెనిఫిట్. బీజేపీ పెద్దలు ఆయనకి ఇచ్చిన ఒక పెద్ద వరం. నీ కోర్టు కేసులు ఉన్నాయి, పర్లేదు, నువ్వు వెళ్ళకపోయినా పర్లేదని. బహుశా అదే జరుగుద్దాం. 14వ తేదీలోపు ఆయన వెళ్ళలేదు అనుకోండి, మేము వచ్చేస్తున్నట్టే కోర్టును, అంతే కదా. ఇది మాదక ద్రవ్యాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది జగనే. వైకాపా విద్యార్థి నాయకులతో జగన్ మాదక ద్రవ్యాల దందా. హోంమంత్రి అనిత వంగలపూడి ధ్వజం. వైకాపా రేవు పార్టీపై విచారణ. కొమ్మారెడ్డి పట్టాభిరాం. వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి విశాఖలో మాదక ద్రవ్యాలతో పట్టుబడిన ఘటన కంటే ముందు ఆ పార్టీ నాయకులు ఓ ప్రాంతంలో రహస్యంగా రేవు పార్టీ నిర్వహించుకున్నారని
కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. సో దీని మీద విచారిస్తున్నామని ఆయన చెప్పారు. కొంచెం సీరియస్ ఇష్యూగానే ఉంది ఇది. ఇక ఈనాడు ముగిశాయి. చెన్నై విజయవాడ వందే భారత్ నరసాపురం వరకు పొడిగింపు అంటండి. గుడివాడ భీమవరంలోనూ హాల్ట్లు అంట. విజయవాడ నుంచి చెన్నై ఉంది కదా వందే భారత్ ట్రైను, అది నరసాపురం వరకు పొడిగించి నరసాపురం టు చెన్నై మార్చారు. మధ్యలో నరసాపురం నుంచి మొదలవుద్ది, అక్కడ నుంచి భీమవరంలో ఆగుద్ది, గుడివాడలో ఆగుద్ది, ఆ తర్వాత విజయవాడలో ఆగుద్ది అనమాట. అట్లా హాల్టింగ్స్ ఇచ్చారు కొన్ని. ఇవన్నీ ఈనాడులో అంశాలు. ఇది పక్కన పెడితే ఆలగడ్డలో కిడ్నాప్ కలకలమంట. బకాయి చెల్లించకపోవడంతో చికెన్ వ్యాపారి అపహరణ. ఈ ఆలగడ్డలో ఈ చికెన్ గొడవ ఏంటో పనికిమాలిన గొడవ. ఇక సాక్షికి వద్దాం. సాక్షిలో యువతే లీడర్, సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకం. వైఎస్ జగన్ మంచి రాజకీయాలకు విద్యార్థి దశ నుంచే బీజం. ఓ నాయకుడి గురించి కాలర్ ఎగరేసుకొని చెప్పేలా ఉండాలి మనం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే స్పీచ్ ఉంటుంది చూసారా, స్క్రిప్ట్ ఉంటుంది చూసారా, ఎవరు తయారు చేస్తారో కానీ ఫస్ట్ నుంచి విలువలు అంటారు, విశ్వసనీయత అంటారు, మాట తప్పను మడమ తిప్పను అంటారు, మంచి రాజకీయాలకు విద్యార్థి దశ నుంచే బీజం అంటారు. అద్భుతం కదా. వ్యవస్థ అంటారు, మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు, చూసి చూడనట్టు వదిలేసామంటే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఏం వ్యవస్థ అండి? ఏం వ్యవస్థ? మద్యం నిషేధం చేస్తానని చెప్పి హామీ ఇచ్చి మద్య నిషేధం చేయకుండా మద్యం దుకాణాలు పెట్టడం వ్యవస్థ. వ్యవస్థలో మార్పా? జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం వ్యవస్థలో మార్పా? సిపిఎస్ వారంలో రద్దు చేసేస్తానని చెప్పి రద్దు చేయకపోవడం వ్యవస్థలో మార్పా? బోల్డ్ ఉన్నాయిలే అటువంటి, మళ్ళీ చెప్పుకోవడం ఎందుకులే కానీ. సో వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మంచితనం గురించి, వ్యవస్థ గురించి, అద్భుతమైన పరిపాలన గురించి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు అద్భుతంగా తీర్చిదిద్దేలా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది మన ప్రభుత్వంలోనే. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, నాడు నేడుతో కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు, విద్యా దీవెన, వసతి దీవెన కోసమే 16,800 కోట్లు ఖర్చు చేశాం. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా కరిక్యులం. GERలో గణనీయమైన ప్రగతి. కూటమి ప్రభుత్వంలో మొత్తం రివర్స్ అని చెప్తూ ఇంకొక మాట ఏమన్నారంటే, మన హయాంలోనే 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. ఈ ప్రభుత్వం యువతకు విద్యార్థులకు అన్యాయం చేస్తోంది, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పులు చేస్తోంది, యువత ఎదగడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు, యువతను మోసం చేస్తోంది, నిరుద్యోగంతో వంచిస్తోంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు నిన్న. యువజన విభాగం ప్రతినిధులతో, విద్యార్థి విభాగం ప్రతినిధులతో. ఆ మీటింగ్ని సాక్షిలో 3 పేజీల్లో పెద్ద పెద్ద ఫోటోలు, పెద్ద పెద్ద హెడ్డింగులతో రాశారనమాట. 17న నియోజకవర్గాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు పార్టీ కార్యాచరణ చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో సాగుతోంది. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అన్నింటిలోనూ ఇన్వాల్వ్ కావాలి, తటస్థులను కూడా కూడబెట్టి నడవాలి. ఈ నెల 12న నియోజకవర్గాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ని అంత హైలైట్ చేశారు. ఇక మన ఖాతాలో వేసేద్దాం, గొప్పల కోసం పథకాలు, వ్యవస్థల పేర్ల మార్పు, ప్రతి అడుగులోనూ క్రెడిట్ చోరీ చేస్తున్న సీఎం చంద్రబాబు, పరిపాలనను వికేంద్రీకరిస్తూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చిన నాటి సీఎం జగన్, వాలంటీర్లతో కలిసి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, దీన్ని మారుస్తూ దీన్ని విజన్ యూనిట్లుగా మార్చడాన్ని సాక్షిలో తప్పుపట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ, ఆ పేరుంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వం కావాలని విజన్ యూనిట్లు అనే పేరు పెడుతున్నారు. సో ఇది పేరైతే మార్చారు కానీ సచివాలయాలు ఒకే విజన్తో పెట్టినవి అని అంగీకరించిన చంద్రబాబు, ఇప్పటికే అమ్మఒడి, రైతు భరోసా, నాడు నేడు, దిశ యాప్, విద్యా కానుక పేర్లు మార్పు, సూపర్ 6, సూపర్ 7 సహా 143 హామీల అమలులో ఘోర వైఫల్యం అని చెప్పి సాక్షిలో ఒక వార్త రాశారు. ఇక ఒక వర్షా కంపెనీ మీ అందరికి గుర్తుందా? ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో బాగా అలజడి సృష్టించింది. వాళ్ళకి తక్కువ రేటుకు భూములు ఇవ్వడాన్ని రాష్ట్రం అంతా కూడా అనేక వర్గాలు ఖండించాయి. న్యూట్రల్ వర్గాలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఇండీ చిప్ అనే మరో కంపెనీ బాగోతాన్ని సాక్షిలో హైలైట్ చేశారండి. ఇదిగోండి ఇండీ చిప్, ఇది మరో వర్షా అని రాశారు. సో ఇదేంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. ₹1 కంపెనీ 22,976 కోట్ల పెట్టుబడి అంట. 10 రోజుల కంపెనీతో జనవరి 12న 14,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం.
ఈ కంపెనీ ఇండిచిప్ అనే కంపెనీ జనవరి 2వ తేదీన ఆవిర్భవించింది, ఇన్కార్పొరేట్ అయింది. ఈ కంపెనీతో ప్రభుత్వం జనవరి 12వ తేదీన 14,000 కోట్ల పెట్టుబడి అని ఒప్పందం చేసుకుంది. అసలు 10 రోజుల కిందట ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్తో ₹1,00,00,000 క్యాపిటల్తో ఏర్పాటైన కంపెనీ 14,000 కోట్లు ఎలా పెట్టుబడి పెడుతుంది? ఇది అసాధ్యం కదా. ఇటువంటి కంపెనీకి ప్రభుత్వం ఎకరం 10 లక్షల చొప్పున 150 ఎకరాలు ఇచ్చేసింది. అంటే బినామీ పేర్లతో ఈ పనికిమాలిన కంపెనీలకు ప్రభుత్వ భూములు తక్కువ రేటుకి ధారాదత్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడుతోంది అనేటట్టు సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు. ఇంట్రెస్టింగ్గానే ఉంది. అయితే ఇండిచిప్ వ్యవహారం ఏంటో చూద్దాం, నాకు తెలియదు. 10 నెలలు తిరిగేసరికి మరో 9,000 కోట్లు పెంచేసి 22,976 కోట్లకు అప్. వారొకరిలో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ప్రతిపాదన ఎకరం కేవలం 10 లక్షల చొప్పున 150 ఎకరాలు కేటాయింపు. ప్రభుత్వంలో కీలక వ్యక్తిని కలిసిన తర్వాత ఈ కంపెనీ ఆవిర్భావం. జనవరి 2న కాన్పూర్ ఆర్సీఓలో కంపెనీ ఏర్పాటు. అదే నెల 12న ఈ కంపెనీతో ప్రభుత్వ ఒప్పందం. జపాన్కు చెందిన భాగస్వామ్య కంపెనీ ఇతో మైక్రో టెక్నాలజీస్ పరిస్థితి అంతంతే. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కేవలం 249 కోట్లు. 1,000 కోట్ల నిధులు ఎలా సమకూర్చుకుంటుందని సర్వత్రా చర్చ. కొన్ని కార్పొరేట్ కంపెనీల వ్యవహారంలో ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది. లులు మాల్కి విజయవాడ నడిబొడ్డున, విశాఖపట్నం నడిబొడ్డున అంత విలువైన భూములు ఇవ్వడం ఇప్పటికే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. విలువైన భూములు ఇచ్చేశారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి కంటే ప్రభుత్వం ఇస్తున్న భూముల విలువ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇది కూడా అంతే. సో ప్రభుత్వం ఈ రకంగా కార్పొరేట్ స్కామ్కు పాల్పడుతుందేమో అనే అనుమానాలు వస్తున్నాయన్నమాట. ఇక అంధకారంలో కేజీహెచ్. మధ్యాహ్నం నుంచి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు అని ఇచ్చారు. తర్వాత 9 మంది విద్యార్థులకు కామెర్లు. ప్రకాశం జిల్లా బుడగలేరు ఎస్సీ కాలనీలో ఘటన. ప్రభుత్వాసుపత్రిలో 7 విద్యార్థులకు చికిత్స, ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు. సో ఒకే గ్రామంలో 9 మందికి కామెర్లు వచ్చాయంట. ఇక నిర్లక్ష్య డ్రైవింగ్కు ఏఐ బ్రేకులు, డ్రైవర్ల బిహేవియర్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయం. ఏఐ టెక్నాలజీతో రూపకల్పన, మార్గదర్శకాలు జారీ అని ఇచ్చారు. తర్వాత ప్రేమ పేరుతో విద్యార్థినికి అధ్యాపకుల వేధింపులు. జనసేనలో చురుగ్గా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘటన. నర్సీపట్నంలో ఒక లెక్చరర్గా పనిచేస్తున్న జనసేన పార్టీ నాయకుడు విద్యార్థినికి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంట. అదొకటి రాశారు. ఇక భీమవరం ఈవోపై జనసేన నేత దాడి. పంచారామ క్షేత్ర ఈవోపై దాడి చేస్తున్న జనసేన నేత సూర్యప్రకాశ్ అని మరో వార్త ఇచ్చారు. అంధకారంలో కేజీహెచ్ని మొత్తం ఇదేశారు. తర్వాత బుడగలేరు ఎస్సీ కాలనీలో విషజ్వరాలు, కామెర్లు. ఎస్ఆర్ఎంలో 300 మంది విద్యార్థులకు అస్వస్థత. అధికారుల తనిఖీల్లో నిర్ధారణ. ఫుడ్ పాయిజనే కారణమా? విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మంగళగిరిలో ఉంది కదా. సో ఆ యూనివర్సిటీలో గత 4 రోజుల నుంచి కూడా విద్యార్థుల ఆందోళన జరుగుతుంది. ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఫుడ్ బాగోట్లేదు, పురుగులు పడుతున్నాయి, మేము ఇంత లక్షల ఫీజులు కట్టినా సరే మా ఆరోగ్యం పట్ల వీళ్ళకి శ్రద్ధ లేదు, మాకు ఇచ్చే ఫుడ్ పట్ల వీళ్ళకి శ్రద్ధ లేదు అని విద్యార్థులు ఆందోళన చేశారు. సో చివరికి అది 14 రోజుల పాటు యూనివర్సిటీని కూడా తాత్కాలికంగా మూసివేశారనమాట. దీని మీద విచారణ కమిటీ విచారిస్తోంది. ఇక నకిలీ మద్యం కేసులో బెయిల్ పిటిషన్లు వాయిదా. 11 మందికి నిందితుల రిమాండ్ 13 వరకు పొడిగింపు. కూటమి ప్రభుత్వాన్ని సాగనంపుదాం. కూటమి పాలనలో వైద్య విద్యా రంగాలు సర్వనాశనం అయ్యాయి. వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు పక్కన పెట్టేశారు. మాజీ మంత్రి పేర్ని నాని. పేరు నాని గారా. సో ఇవి సాక్షిలో వచ్చిన అంశాలు. మనం పక్కన పెడితే ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దామండి. చివరిగా ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. మద్యం అమ్మకాలు డౌన్ అంట. బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల తగ్గించారు. అంటే నేను అన్ని చోట్ల తగ్గించారని చెప్పను. నా సిన్సియర్ రిక్వెస్ట్, మీ ఊర్లో, మీ ప్రాంతంలో బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా, ఉంటే వీలైతే వాటి ఫోటోలు నాకు వాట్సాప్లో సమాచారం పెట్టండి. నా వాట్సాప్ నెంబర్ 7207071231. మన ఛానల్ వాట్సాప్ నెంబరు నేనే వాడుతున్నాను. 7207071231. మీ ఏరియాలో, మీ నియోజకవర్గంలో, మీ గ్రామంలో, మీ మండలంలో ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉంటే ఫోటో కానీ వీడియో కానీ నాకు పెట్టి అది ఎక్కడ ఉందనే చెప్పండి. మీ వివరాలు గోప్యంగా ఉంటాయి. మీ వివరాలు బయటకు రావు. నా మీద కేసు పెట్టి నన్ను టార్చర్ చేసినా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పేర్లు నేను బయట పెట్టను. ఎందుకంటే జర్నలిజంలో మౌలిక సూత్రం అది. మనకు సోర్సులుగా ఉండే వాళ్ళకి, మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉండాలి అని. సో మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వచ్చు, దానికి ప్రూఫ్స్ ఉంటే బెటర్. సో మీ ఏరియాలో బెల్ట్ షాపులు నడుస్తుంటే మనం ప్రభుత్వం మీద ఫైట్ చేద్దాం. ఎందుకంటే బెల్ట్ షాపులు ఎందుకు ఉండాలి? బెల్ట్ షాపులు ఏమైనా ప్రభుత్వానికి ఆదాయం అంటారా? కాదు కదా. మద్యం దుకాణాలు, లైసెన్స్డ్ మద్యం దుకాణాలు ఉన్నప్పుడు వారు బెల్ట్ షాపులు ఎందుకు నడవాలి? నడపకూడదు కదా. కొన్ని రెస్టారెంట్లలో కూడా 24/7 మద్యం ఎందుకు అమ్ముతున్నారు? అమ్మకూడదు కదా.
సో బెల్ట్ షాపులు ఉంటే ఆటోమేటిక్గా నకిలీ మద్యం పుట్టుకొస్తుంది, గ్రామాల్లో కూడా క్రైమ్స్ పెరుగుతున్నాయి. సో బెల్ట్ షాపులు నియంత్రిద్దాం, బెల్ట్ షాపులు లేకుండా చేద్దాం. మీ గ్రామాల్లో ఎక్కడ ఉన్నా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, గ్రామం పేరు, ఆ బెల్ట్ షాపు, అది రేట్ ఎంత, విత్ ఫోటోతో సహా. ఎందుకంటే ప్రభుత్వం కూడా బెల్ట్ షాపులను కంట్రోల్ చేస్తామని గత కొన్ని రోజుల నుంచి చాలా సీరియస్గా చెప్తున్నారు. సో ఆంధ్రజ్యోతిలో ఏం రాశారంటే, బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపడం వలన గత నెలతో పోలిస్తే, సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ నెలలో 99 కోట్ల విలువైన మద్యం తక్కువ అయిందంట, మద్యం బిజినెస్. అది కొన్ని జిల్లాల్లో 25% పైగా తగ్గుదల. నాటుసారా, నాన్ డ్యూటీ మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయనే అనుమానాలు. సో బెల్ట్ షాపులు కాదు, నాటుసారా ఏమైనా బయటకు వచ్చిందా ఏంటి అనే అనుమానాలు వస్తున్నాయంట. ఎందుకు ఇంతగా తగ్గాయి, కొన్ని జిల్లాల్లో ఎందుకు తగ్గుతున్నాయి అమ్మకాలు అని వెరిఫై చేస్తోంది ప్రభుత్వం. అదొకటి హైలైట్ చేశారనమాట. తర్వాత అన్నీ నేనే చేశాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నేనే, కరోనాలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చా, గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చా, భోగాపురం ఎయిర్పోర్ట్ నా వల్లే, విద్యార్థి విభాగం భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ని వీళ్ళు సెటైరికల్గా రాశారనమాట ఈ ఆంధ్రజ్యోతిలో. ఇక సురేష్ రైనా, క్రికెటర్లు, ప్రముఖ క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సురేష్ రైనా అండ్ ధవన్, శిఖర్ ధవన్, వీళ్ళిద్దరు ఆస్తులు జప్తు చేశారు. ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదించారంట. వీళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం వల్ల వచ్చిన డబ్బు సరిపోలేదేమో. సో వీళ్ళు ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు అండ్ ఇతర బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, దానివల్ల వీళ్ళకు భారీగా ఆస్తులు సంపాదించారంట. సో ఇదంతా కూడా జప్తు చేశారంట ప్రభుత్వం, అదే ఈడీ జప్తు చేసిందని రాశారు. ఇక రాహుల్ గాంధీ గారు ఒక ఫోటో, బ్రెజిల్ మోడల్ ఫోటో ఒకటి ప్రదర్శించారు కదా, ఆమె పేరుతో 500కు పైగా ఓట్లు ఉన్నాయని ఆమె నిన్న రెస్పాండ్ అయ్యారు. ఇదేం పిచ్చి దేవుడా, మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం. హర్యానాలో 22 వాటర్ ఐడీల్లో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మోడల్ స్పందన. రాహుల్ ప్రెస్ మీట్లో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం వెతికిన నెటిజన్లు. సో ఆమె గడిచిన 48 గంటల్లో విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయారు. ఆమె పేరు అది, ఎందుకంటే ఆమె ఫోటో, ఆమె పేరు ట్రెండింగ్ అయ్యారు. ఎందుకంటే ఆమె కోసం చాలామంది వెతికారు రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడంతో. ఇక షుగర్ పరీక్ష ఇంకా సులువు, అదానీకి బ్రేకులు అంటండి. న్యాయ చుక్కుల్లో బీచ్ శాండ్ కాంట్రాక్ట్, డెవలపర్గా అల్లూవియల్ హెవీ మినరల్స్, అదానీ కంపెనీకి 90% వాటా. చట్టంలో డెవలపర్ అనే వాదన లేదన్న తెరపైకి. ప్రస్తుతం హైకోర్టులో కేసు విచారణ. ఎండీసీకి 10% వాటా పైనే కాంట్రాక్టు భవితవ్యం ఏముండదు. అదానీ గారి సంగతి తెలుసు కదా, దేశంలో ఒక పెద్ద కార్పొరేట్ శక్తి. బీజేపీలో చాలామందికి ఆయన సన్నిహితుడు, చాలామందికి ఫండింగ్. బీజేపీ ఎంపీల్లో దాదాపుగా 50 మందికి పైగా ఆయన ఫండింగ్. కాబట్టి చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆయన ఫండింగ్ ఉంటుంది. కాబట్టి ఆయన జోలికి ఎవరు వెళ్ళరు. ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇక కన్నీటి సుడి గండి, 55 పశువుల మృతి, మరో 800 గల్లంతో కూలిన 3 ఇళ్ళు, 90 విద్యుత్ స్తంభాలని తిరుపతి జిల్లా కలక్తూరు దళితవాడలో విధ్వంసం సృష్టించిందంట. చెరువు గండి పడింది. ఇక నీచ పోస్టుల భాస్కర్ రెడ్డికి సంఖ్యలు, సీఎం సతీమణి సహా పలువురిపై బూత్ పోస్టులు. తండ్రి చనిపోవడంతో లండన్ నుంచి రాక అంత్యక్రియలు పూర్తి. చెకప్ కోసం విజయవాడ కామినేని ఆసుపత్రికి రాక అదుపులోకి తీసుకున్న పోలీసులు. లండన్లో ఉంటూ ఇక్కడ సోషల్ మీడియా వాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తూ సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు పెడుతున్న భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన భువనేశ్వర్ గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, వీళ్ళ ఫ్యామిలీ మీద వికృతమైన పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. ఇక కేంద్రంపై మళ్ళీ సీజీఐ ఆగ్రహం, నేటి విచారణ వాయిదా వేయండి. ఏజీ తరపున ఏఎస్జీ అభ్యర్థన కుదరదన్న జస్టిస్ బిఆర్ గవాయ్. ట్రిబ్యునల్ల సంస్కరణల కేసులో తుదివాదనలో వింటాం. సోమవారం ఏజీ రాకపోతే కేసును ముగిస్తామని వెల్లడి. సీజీఐ చాలా సీరియస్ అవుతున్నారు, కేంద్రానికి కొన్ని అంశాలకు లొంగట్లేదు. ఇక న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే. డెమోక్రాట్లు ఒక కమ్యూనిస్ట్ను కూర్చోబెట్టారు. అమెరికాను క్యూబా, వెనిజులాలా మార్చాలని యత్నం. పాపం డొనాల్డ్ ట్రంప్ పార్టీ రిపబ్లికన్స్ను ఓడించి అక్కడ డెమోక్రాట్లు గెలవడంతో న్యూయార్క్ సిటీలోనూ అండ్ ఇతర చోట్ల ట్రంప్ దాన్ని జీర్ణించుకోలేక తన అక్కసు వెళ్ళగొక్కుతున్నారనమాట, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తూ. సో ఇవి ఆంధ్రజ్యోతుల అంశాలు. దాదాపుగా మొత్తం అన్ని అంశాలు ముగిసినట్టే. ఇంకా ఒక్కసారి ఆంధ్రప్రభలో చూద్దాం. సో ఆంధ్రప్రభలో ఉన్న కీలకమైన అంశాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసి ముగిద్దాం. సో వీళ్ళు ఇక సచివాలయాలు, విజన్ యూనిట్లని హైలైట్ చేశారు. తర్వాత కేంద్రం అండతోనే శక్తి మంత్రం,
సేవా తయారీ రంగాలు 10,000 కొత్త యూనిట్లు అంటండి. 300 కోట్లతో సీఎం ఉపాధి కల్పన హామీ పథకం, యువత భవిత కోసం కొత్త పథకం, ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యం, ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేసే అడుగులు, 20 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలు, గ్రామీణ యువతకు తొలి ప్రాధాన్యత అని 10,000 కొత్త యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. సిబిఎన్ విజన్ పేరుతోనే అది ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో చేయబోతున్నారనమాట. దాన్ని ఆంధ్రప్రభలో హైలైట్ చేశారు. ఇక ప్రైవేట్ దండు అక్రమాల దంద, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వారదే పెత్తనం, ఉద్యోగులతో కుమ్మక్కు, లావాదేవీల లాజిక్, డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంటల్ ట్యాంపరింగ్, వెలుగు చూస్తున్న అక్రమాల పర్వం. ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దాడులు జరిపింది కదా, సో దాన్ని అందులో ఇక్కడ హైలైట్ చేశారు. తర్వాత సీమసెగలో కొత్త జిల్లా, మదనపల్లి ఖరారైతే 9కి చేరనున్న జిల్లాలు సంఖ్య, 28 మండలాలతో జిల్లా ఏర్పాటుకు సుముఖం, కొత్తగా 3 రెవెన్యూ డివిజన్లు, మండలాల సర్దుబాటే ఎక్కువ, మంత్రివర్గ ఉపసంఘం సంకేతాలతో జోష్. రాజంపేటకు మంచి రోజులు, మదనపల్లి జిల్లా అయితే అన్నమయ్యలో మార్పులు, జిల్లా కేంద్రంగా రాజంపేటకు అవకాశం, రియల్టర్ల ఆశాభావం, ఆ రంగంలో జోష్, ఇప్పటికే ప్రచారం, రియల్ భూమి వాతావరణం అని ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇచ్చారు. జిల్లాల విభజన వలన స్థానికంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఇచ్చారు. సో ఇట్లా మొత్తం 4 పత్రికల్లో కీలక అంశాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. నేను మ్యాక్సిమం ఈనాడుతో ఈరోజు సంప్రదిస్తాను. అసలు అనుమతులు ఎలా తీసుకోవాలి ఏంటనేది ఈరోజు మాట్లాడతాను వాళ్ళ మేనేజ్మెంట్తో. వీలైతే రేపటి నుంచో ఎల్లుండి నుంచో అవకాశాన్ని బట్టి మళ్ళీ మనం ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డింగ్తో రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ చేస్తాను. కొంచెం సంప్రదింపులు పూర్తయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కాపీరైట్ వేస్తే మన ఛానల్కి ముప్పు అనమాట. థ్యాంక్ యూ.